హాయ్ అండి, నేను మీ నాగా. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. రోజు డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో ఇది ఇంకా ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ గురించి. ఫైనల్ 2 వీక్స్ అయితే వచ్చేసాయి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టాను. అది లాస్ట్ వీక్ రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా నేను ఎడిట్ చేయకుండా అలాగే పెట్టేశాను. సో అది ఓన్లీ 3 మినిట్స్ పెడితేనే కొంచెం రీచ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. అందుకే 3 మినిట్స్ ఏదో ఫటాఫట్ చెప్పేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక 5 మినిట్స్ బిగ్ బాస్ గురించి. లాస్ట్ 2 వీక్స్ వచ్చేసాయి. ఇప్పుడు విన్నింగ్ పోల్స్ ఓపెన్ అయితే అయిపోయిన అనమాట. సో నేను మీకు తెలుసు, నేను చాలా ఫ్రాంక్ గా, హానెస్ట్ గా, జెన్యున్ గా మాట్లాడతాను అనేసి. అండ్ అలాగే ఈ వీడియోలో కొంచెం బోల్డ్ గా కూడా మాట్లాడతాను. ఉన్నదన్నట్టుగా చెప్తాను. మనకి నేను ఈ మాటలు చెప్పేది ఏదైతుందో చాలా తక్కువ మంది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేరో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్ లో మనకి అసలు విన్నర్ మెటీరియల్ ఎవరు కనబడలేదు. 13 వీక్స్ దాకా, అసలు 13 వీక్స్ దాకా విన్నర్ మెటీరియల్ కనబడలేదు చాలా మంది మనకి. ఎందుకంటే ఏంట్రై సీజన్ అసలు ఇలా ఉంది అనుకుంటున్నాము. అండ్ అలాగే ఈ సీజన్ లో నాకు చెప్పాలంటే ఇమాన్యుల్ లో డిమోనో అలా గెలిస్తే బాగుంది అనిపించింది. కానీ బట్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుల్ అయితే ఓటింగ్ అసలు రాలేదు నామినేషన్ కి. అండ్ డిమోన్ చూసుకుంటే లవ్ ట్రాక్ అది పెట్టుకున్నది కొంచెం నెగిటివ్ అయిపోయింది. అండ్ అలాగే ఫస్ట్ 3 వీక్స్ ఏదైతే ఉందో. అండ్ అలాగే చెప్తున్నా ఇంకోటి, నేను ఇది చాలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని, వెరీ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని. నేను చెప్పే దాంట్లో మహా అయితే 1% చేంజ్ అవ్వచ్చేమో, ఇన్ కేస్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చేమో. పెద్ద రీచ్ అయితే ఉండదు నేను చెప్పేదానికి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నా ఇదంతా. సో చూసుకుంటే ఇంకా ఇప్పుడు రితు అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మిగిలింది సంజన గారు, భరణి గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యువల్, డెమోను, కళ్యాణ్, తనుజ. సో ఇప్పుడు దాకా చూసుకుంటే స్టార్టింగ్ 10 వీక్స్ దాకా, 9 వీక్స్ దాకా, 10 వీక్స్ దాకా ఎక్కడ చూసిన పోల్స్ తనుజాకి 60% అలా టాప్ లో ఉండిపోయింది. కళ్యాణ్ 30% అలా వచ్చి ఉండేది. అండ్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్ లో చాలా చేంజ్ అయిపోయింది. ఈక్వల్ యాక్చువల్ తనుజ, కళ్యాణ్ ఒక మెట్టు ముందుకైతే రావడం జరిగింది ఓటింగ్ పోల్స్. ఎంత 5%, 3% అలా డిఫరెన్స్ అయితే రావడం చూస్తున్నాం మనం. అండ్ నాకు తెలిసి తనుజ గారిలో ప్రాబ్లం ఏంటంటే, సరే ఇప్పుడు తనుజ గారు కళ్యాణ్ గురించి పక్కన పెడితే మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం. సంజన గారు ఏంటంటే, సంజన గారు స్టార్టింగ్ లో ఫస్ట్ 3 వీక్స్ దాకా అఫ్ కోర్స్ దొంగతనం చేయడం ఎక్కువైపోయింది, మనకి చాలా బోర్ కొట్టేసింది. బట్ అట్లీస్ట్ అక్కడ దాకా గేమే లేకుండా ఎక్కడ కామన్ మ్యాన్ కి చాలా నెగిటివ్ అయిపోయింది. అందరు ప్రతి గొడవల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు చాలా. అండ్ వరుసగా ఫస్ట్ సెలబ్రిటీ ఎలిమినేట్ అయిపోయింది సృష్టి. దాని తర్వాత మీ అందరు వరుసగా 4 కామన్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోవడం జరిగారు. ప్రియా శెట్టి, మనీష్, శ్రీజ, ఇంకోళ్ళు ఎవరబ్బా గుర్తు రావట్లేదు. సో అలా కామన్ మ్యాన్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. హరీష్ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో అదే టైంలో ఫస్ట్ 3rd వీక్ నేను మిగతా 3 కామన్ మ్యాన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి 4 ఓట్ పిలిచి అలా జరిగింది కదా. అప్పుడు నేను కళ్యాణ్కి, అప్పుడు భరణి గారు అడిగారు ఒకటి రీప్లేస్ చేయాలనుకుంటే మీరు ఎవరితో రీప్లేస్ చేద్దాం అనుకుంటారంటే, నేను అప్పుడు కళ్యాణ్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అగ్ని పరీక్షలో మేము ఇద్దరం టీమ్మేట్స్ గా 3-4 గేమ్స్ ఆడాము, 2 కూడా గెలిచాము. అప్పుడు నా ఫైర్ హౌస్ లో కనిపించట్లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ కూడా ఏంటి నాలో ఫైర్ రీప్లేస్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ ఆ వీకెండ్ నాగార్జున గారు కూడా స్టేజ్ మీద నువ్వు కామెడీ వచ్చి చెప్పడం జరిగింది కదా. అండ్ అలాగే నువ్వు చేతులు పట్టుకొని ఆడడం వల్ల నువ్వు కనపడట్లేదు, నువ్వు అది కనుక మారకపోతే ఎలిమినేట్ అయిపోతావు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను వెళ్ళి ఉండకపోతే, నేను అది మాట చెప్పి ఉండకపోతే కళ్యాణ్ గేమ్ మారేది కాదు. కామన్ మ్యాన్ అలాగే దాని తర్వాత మీకు ఎలిమినేట్ అయిపోయి ఉండడు, అది మీకు తెలుసు. సో మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. అండ్ అలాగే చూసుకుంటే నెక్స్ట్ సంజన గారు. దాని తర్వాత ఇక తను ఎలిమినేషన్ దాకా స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత 4 సాక్రిఫైస్ చేయించి తీసుకురావడం వల్ల, తను మళ్ళీ హోమ్ కి బిగ్ బాస్ హౌస్ ఇంటికి రావడం వల్ల వాళ్ళందరూ నామినేట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది, వాళ్ళతో గొడవ పడే పరిస్థితి లేకుండా పోయింది. ఆ సంజన గారి గేమ్ స్పాయిల్ అవ్వడం జరిగింది ఆ సాక్రిఫైస్ వల్ల. తను ఇంకెక్కడ ప్రాపర్ గా ఆడలేకపోయారు, ఇంకా చూపించలేకపోయారు. ఇంకా తప్పదు, ఇంకా ఏం చేస్తారు, గ్రాటిట్యూడ్ అనేది రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి. అండ్ చూసుకుంటే సుమన్ శెట్టి గారు చాలా ఆయన చాలా మంచోడు. బట్ చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఓట్లు పడ్డాయి ఆయనకి. బట్ చాలా మంచిగా సర్వ్ అయితే అయ్యారు. బట్ విన్నర్ మెటీరియల్ అయితే కాదు నా ఒపీనియన్ లో. బట్ ఇట్స్ ఎనీవే అయిపోయింది. అండ్ అలాగే చూసుకుంటే భరణి గారు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ పోల్ వల్ల ఎలిమినేట్ అయిపోయారు. అండ్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సర్వైవ్ అయ్యారు. నేను తెలిసి రాగానే మళ్ళీ ఎలిమినేట్ అయిపోతున్నాను, కానీ లేదు, 2 ఎలిమినేషన్ సర్వైవ్ అయిపోయారు. నాకు తెలిసి ఫైనల్ టాప్ 5 కూడా రావచ్చు అనుకుంటున్నాను మేబీ. ఎందుకంటే సంజన గారు ఎలిమినేట్ అవ్వచ్చు, సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వచ్చు, భరణి గారికి కొంచెం ఓటింగ్ పోల్ ఓపెన్ అయింది బాగానే.
మేబీ దివ్య ఓట్ షేర్ కొంచెం ఉన్నా కానీ తన ఓట్ షేర్ భరణి గారికి పడుతున్నట్టుంది. దాని తర్వాత ఇంకెవరున్నారు, ఇమాన్యుయల్ డిమాన్ పవన్ వచ్చేసి రితు అయితే ఎలాగో ఎలిమినేట్ అయిపోయింది. డిమాన్ పవన్ చాలా కష్టపడి ఆడుతున్నాడు, ఫిజికల్లీ చాలా కష్టపడుతున్నాడు, మనిషి కూడా చాలా మంచోడు, ఎవరితో గొడవలు పెట్టుకోడు. కానీ ఆ లవ్ ట్రాక్ వల్ల ఎందుకో కొంచెం నెగిటివ్ అయిపోయాడు. అండ్ అలాగే ఆ పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకునే సీన్ ఏదైతే దానివల్ల ఒక్క సీన్ వల్ల గేమే మారిపోతుంది. తను టాప్ ఫైవ్ లో పక్కా ఉంటాడు అనిపిస్తుంది నాకైతే. బట్ గెలిచే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే కళ్యాణ్కి తనుజకి 85% ఓట్లు పడిపోతున్నాయి. ఎంత చేసినా ఏమి చెప్పినా మనము వేరే కంటెస్టెంట్స్ కి మనం ఎంత ప్రేమ చూపించినా ఎంత పిఆర్ చేసినా టాప్ ఫైవ్ దాకా వెళ్ళి వాళ్ళకి 15 weeks రెమ్యునరేషన్ అయితే రావచ్చు. కానీ అండ్ అలాగే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే స్మార్ట్ గా ఎవరైతే ఉంటారో, ఎలాగో బ్రూఫ్ కేస్ ఆఫర్ చేస్తారు లాస్ట్ వీక్ లో, సో స్మార్ట్ గా ఉన్న వాళ్ళు టాప్ ఫైవ్ లో ఆ టాప్ 2 కాకుండా కళ్యాణ్ తనుజ కాకుండా వీళ్ళు ముగ్గురులో ఎవరైతే స్మార్ట్ గా బ్రూఫ్ కేస్ వాడతారో వాళ్ళు మాత్రం సెల్యూట్ ఇచ్చుకోవచ్చు. మరి అది ఎవరు చేస్తారో మనం చూద్దాం. నాకు తెలిసి ఇమాన్యుయల్ వెరీ స్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ సూట్ కేసు తీసుకుంటాడేమో అనిపిస్తుంది, చూద్దాం. అండ్ ఇమాన్యుయల్ వచ్చేసరికి ఇన్ని వీక్స్ అసలు నామినేషన్ రాకుండా తను ఆడియన్స్ కి అలవాటు అవ్వాలి, ఓటింగ్ అనేది అలవాటు అవ్వాలి. ఆ ఓటింగ్ అనేది అలవాటు చేయలేదు ఇమాన్యుయల్, కష్టపడి ఆడతాడు. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు చాలా సార్లు సేఫ్ గేమ్ ఆడాడు, బట్ స్మార్ట్ గా గేమ్ ని చాలా టాస్క్ ని అర్థం చేసుకోవడానికి ముందుంటాడు. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా, అతను లేకపోతే అసలు ఈ సీజన్ అసలు ఎంటర్టైన్మెంట్ జీరో ఉండేది. బట్ సో ఎమ్మెల్యే కూడా విన్నర్ అయితే అవ్వలేడు, సెకండ్ కూడా అవ్వడు, థర్డ్ అవ్వచ్చు తెలియదు, చూద్దాం. బట్ ఇన్ కేస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది ఇంకా మనకి పేమెంట్ అలాగే సేమే ఉంటుంది కాబట్టి సూట్ కేసు తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇంకెవరి గురించి అని మర్చిపోయాడు సారీ. ఇంకా మిగిలింది తనుజ కళ్యాణ్ గురించి చెప్పాను, 4th వీక్ నుంచి పికప్ అయ్యాడు. దాని తర్వాత మిస్టేక్ అంటే ఎంత బాగా ఆడినా కూడా మధ్య మధ్యలో మిస్టేక్స్ ఉన్నాయి. నామినేషన్ లో కూడా చాలా సేఫ్ గా ఆడాడు కళ్యాణ్ అప్పుడప్పుడు కూడా. అండ్ లాస్ట్ 10th వీక్ తర్వాత నుంచి మాత్రం ఒక చిన్న చాలా చేంజ్ వచ్చింది గేమ్స్ లో, చాలా బాగా ఆడాడు. అందరి కళ్ళు ఎప్పుడైతే అసలు ఎందుకు అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళాయంటే తనుజ చేసిన మిస్టేక్స్ కి. తనుజ ఏంటంటే బేసిక్ మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఆ గ్రాటిట్యూడ్. అందరు సపోర్ట్ చేసిన, ఎన్నో వారాలు అందరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదు అనేసి అలా చెప్పేసరికి ఆ వారం ఎప్పుడైతే నాగార్జున గారితో నాకు ఎవ్వరు సపోర్ట్ లేదని చెప్పిందో ఆ వారం తనుజకి చాలా నెగిటివ్ అయిపోయింది. ఈవెన్ ఆ వారం దివ్య ఎలిమినేట్ అయిపోవాల్సింది. దివ్యకి తనుజ మీద ఉన్న హేట్ వల్ల దివ్యకి ఆడియన్స్ ఓట్ వేయడం జరిగింది, దివ్యని కాపాడడం జరిగింది. సో దివ్య కూడా ఫేవర్ అయింది ఆ వీక్. సో గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే మనం చాలా మంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ జెన్యున్ ఆడియన్స్ చాలా మంది ఉంటారు. ఆ జెన్యున్ ఆడియన్స్ ఎవరైతే మధ్యలో ఉంటారో, అరే ఇది ఫ్యాన్ బేస్ కాకుండా అలా స్టిక్ అయిపోకుండా జెన్యున్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఓట్ బ్యాంక్ ని మార్చే పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట ప్రతి వారం. సో తనుజ అరే ఏంటో మనం ఎంత సపోర్ట్ చేసినా కానీ సపోర్ట్ చేయలేదని చెప్తుంది అనేసి ఆ గ్రాటిట్యూడ్ వల్ల సరే ఇంకా మనకి నెక్స్ట్ బెస్ట్ ఎవర్రా అంటే ఇంకా అందరు పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టే టైంలో పవన్ కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అవడము, పవన్ కళ్యాణ్ హానెస్ట్ ఇంప్రూవ్ అవడం. అండ్ అలాగే కాకపోతే పవన్ కళ్యాణ్ ఇంకొక చిన్న నెగిటివ్ ఏమైందంటే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు మరి ఎందుకు ఆ ఫ్యామిలీ కనెక్షన్ ఏదో మరి వాళ్ళ ఇంట్లో ఏం ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ చాలా చిన్నపిల్లడు, మరి అంత మెచ్యూరిటీ అదంతా ఓకే మనకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏం ఇష్యూ జరుగుతుందో. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ ఇంకో ఇష్యూ బయటకు వచ్చింది. క్యాస్ట్ పరంగా ఈ మావోడ్ అనేసి ఓట్లు వేస్తున్నారంట. మామూలుగానే మనకి ఉద్యోగాల్లో, స్కూల్లో, కాలేజెస్ లో, రాజకీయాల్లో కులాలు తీసేయండి, మతాలు తీసేయండి, క్రీమ్ అంటే కష్టాన్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వండి, మైండ్స్ అంటే టాలెంట్ బట్టి జాబ్స్ ఇవ్వండి అనేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. ఈ టైంలో బిగ్ బాస్ లో కూడా కులాలు మతాలు తీసుకొని వస్తున్నారు. మతాలు అంటే ఎప్పటి నుంచి వస్తున్నాయి, ప్రాంతాలు కూడా లాస్ట్ సీజన్ కూడా మా కన్నడ, తెలుగు అని వచ్చాయి. ఇప్పుడైతే కులం గురించి వస్తుంది టాపిక్. ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరు నాకు ప్రాపర్ గా తెలియదు. ఈవెన్ చాలా రివ్యూవర్స్ కూడా చెప్తున్నారు, మీరు చూడండి, ఆ రివ్యూస్ కూడా చూడండి. నాకు నిన్నే తెలిసింది ఈ విషయము. కులం గురించి వస్తుందంటే ఇది పవన్ కళ్యాణ్ నెగిటివ్ అవుతుంది. పాపం ఆ అబ్బాయికి తెలియదు ఇదంతా బయట ఏం జరుగుతుందో. ఆ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఫాదర్ ని తీసుకెళ్లి మావాడు అనేసి ఓట్లు వేపిస్తున్నారంటే ఇది చాలా నెగిటివ్ అవుతుంది కళ్యాణ్కి. కళ్యాణ్ తప్పేం లేదు. ఇప్పుడు ఆ కొలపోలే ఓటు కావాలనుకుంటే మిగతా కొలపోలు ఓటు వద్దా కళ్యాణ్కి కావాలి కదా. ఎందుకంటే ఉన్న వాళ్ళలో బెటర్ కళ్యాణ్ కదా. ఈ సీజన్ లో ఫ్రాంక్ గా చెప్తున్నాను, హానెస్ట్ గా చెప్తున్నాను, విన్నర్ మెటీరియల్ ఎవరు కనపట్లేదు. ఉన్న వాళ్ళలో ఇంకా తనుజ కళ్యాణ్ అనుకున్న టైంలో తనుజ కొంచెం నెగిటివ్ అవడం వల్ల ఆ ఫోకస్ అందరూ జనాలు కళ్యాణ్ మీద పడింది. అదే టైంలో కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అయింది, 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు. టికెట్ టు ఫైనల్ అయ్యి తప్ప కరెక్టా అనుకుంటే
ఒక విధంగా కరెక్టే, ఒక విధంగా తప్పు. ఎందుకంటే ఓటింగ్ లో ఉంటే జనాలకి ఓట్ అలవాటు అవుతుంది. బట్ ఓటింగ్ లో లేడు. తనుజ ఓటింగ్ లో వెళ్ళి తనుజకి పాజిటివ్ అవ్వచ్చు. సో చెప్పడం ఏదైనా అవ్వచ్చు. నేనైతే కామన్ మ్యాన్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే, అండ్ అలాగే తనుజ గారు గ్రాటిట్యూడ్, నేను కొంచెం గ్రాటిట్యూడ్ జెన్యున్ హానెస్ట్ ఉంటుంది కదా, కొంచెం అది లేదనమాట. సో కళ్యాణ్కి అది ఉంది. చాలా సాక్రిఫైస్ చాలాసార్లు చేశాడు. అందుకనేసి నేను ఇప్పటి నుంచి హాట్స్టార్ లో కళ్యాణ్కి అయితే ఓట్ అయిపోతున్నాను. తనుజ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఏదైనా జరగచ్చు డార్లింగ్. ఒక్క రోజులో గేమ్ మారిపోవచ్చు. ఒక్క రోజులో వీళ్ళిద్దరు నెగిటివ్ అవ్వచ్చు. ఇమాన్యుయల్ కి, డెమాన్ కి, భరణి గారికి, సంజన గారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వాంటేజ్ అయ్యి ఓటు మొత్తం వాళ్ళు వెళ్ళిపోవచ్చు. విన్నర్ బిట్టిల్ మార్చేమో మనకు తెలియదు. మీరు ఫిక్స్ అయిపోకండి. లాస్ట్ డే దాకా ఆడియన్స్ చూస్తూ ఉండండి. నేనైతే ప్రస్తుతానికి ఈ రోజు అయితే కళ్యాణ్ సపోర్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఓట్ షేర్ 80% ఉన్నప్పుడు చాలా కష్టం ఓట్ షేర్ మారడం. అండ్ అలాగే మిగతా కంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక్క రోజుతో థర్డ్ వీక్ తర్వాత కళ్యాణ్ గేమ్ ఒక్క రోజుతో ఎలా మారిపోయిందో, ఓట్ పోల్ ఎలా మారిపోయిందో, అండ్ అలాగే 2 వీక్స్ బ్యాక్ కళ్యాణ్ ఓట్ షేర్ ఎలా మారిపోయిందో, టాప్ సెకండ్ నుంచి ఫస్ట్ కి అయితే వచ్చాడు ఈ లాస్ట్ వీక్ దాకా. చాలా మందికి ఛాన్స్ ఉంది. బట్ చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటి నుంచి విన్నర్ కోసం వేస్తున్న ఓటింగ్ పోల్ కాబట్టి అందరూ టాప్ 2 వాళ్ళకి వేసే ప్రయత్నం చేస్తారు. బట్ చూద్దాం. మనం ఎవరైతే నేను చెప్పే ఆడియన్స్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు న్యూట్రల్ గా ఉండి ఆలోచించే ఆడియన్స్ కాబట్టి, నేను చెప్పేది ఫ్యాన్ బేస్ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు కాబట్టి, సో ఎవరైతే న్యూట్రల్ గా ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరైతే గేమ్ ఇంకా 2 వారాలు ఉంది కాబట్టి గేమ్ ఇంకా హానెస్ట్ గా అర్థం చేసుకొని ఇంకా పోరాడతారు, గేమ్ నేను ఇంకా గెలవాలని పోరాడతారు, వాళ్ళు గెలవాలని అనుకుంటున్నాను. సో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. పవన్ కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్, తనూజ గారికి ఆల్ ది బెస్ట్, మిగతా కంటెస్టెంట్ ఇమాన్యుయల్, డిమాన్, భరణి గారు, సంజన గారు, సుమన్ శెట్టి గారు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బిగ్ బాస్ చూడండి, ఓట్ వేయండి. బిగ్ బాస్ సీజన్ హిట్ అవ్వాలి. నేను అసలు ఎందుకు చెప్తున్నా అంటే, మనం బిగ్ బాస్ సీజన్ ఎప్పుడైనా కానీ మనం చాలా మంది కంటెస్టెంట్స్ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి నచ్చని కంటెస్టెంట్స్ ఓటేసి మనం బిగ్ బాస్ ని తిడుతూ ఉంటాం. అరే ఈ సీజన్ చాలా దరిద్రంగా ఉంది, ఎందుకంటే ఇలానే కంటెస్టెంట్ గెలిచాడు అనేసి మనం గెలిపించేది మనమే. నాకేమో బిగ్ బాస్ గెలవాలని ఉంటుంది. బిగ్ బాస్ సీజన్, నాకు బిగ్ బాస్ అనేది నాకు చాలా ఇష్టం. సీజన్ బిగ్ బాస్ ఫార్మాట్ అనేది నాకు చాలా ఇష్టం. కానీ మనం వేసిన ఓట్లు మన ఎమోషన్ కనెక్ట్ అయిపోయి, దేనికో కనెక్ట్ అయిపోయి, మనం ప్రాంతానికి కనెక్ట్ అయిపోయి, భాష కనెక్ట్ అయిపోయి ఎవరెవరో గెలిపించుకుంటా ఉంటాం అప్పుడప్పుడు, ప్రతిసారి కాదు అప్పుడప్పుడు. సో అలా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. చాలా నీట్ గా మాట్లాడాను, ఎవరిని మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాను అనుకుంటున్నాను. సో ఇది నా కొత్త ఛానల్, ఫస్ట్ వీడియో. మీరు నాకు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు రోజు డైలీ బ్లాగ్స్ అయితే చేయబోతున్నాను, ముందు మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. నేను మీ నాగా, లవ్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్. మీరు జాగ్రత్త. రోజు కనబడతాను. నేను కూడా ఫ్యూచర్ లో బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది. ఐ డోంట్ నో, వెళ్తాను లేదు నాకు తెలియదు. చూద్దాం. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్, కీప్ ఓటింగ్, కీప్ వాచింగ్ బిగ్ బాస్. లవ్ యూ ఆల్, బై.